బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కుటుంబాల ఉసురు పోసుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ కరీంనగర్లో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను మొదటి నుంచి అన్ని విషయాలను చెప్పుకుంటూ వస్తున్నానని అన్నారు. అందరికంటే ముందు ఆరోపణలు చేసింది తానేనని తెలిపారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని ఆరోపించారు. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఇప్పటికే ప్రజలకు విషయం అర్థమైందని, కుట్ర వెనుక ఎవరున్నారో స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పండుగ వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాలకు పైగా రోజు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఇదే రోజు జూన్ 21న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో యోగా యొక్క ప్రాధాన్యతను, యోగా యొక్క అవసరాన్ని, యోగా వల్ల జరిగేటువంటి లాభాన్ని